హలో బ్యూటిఫుల్ పీపుల్, భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం చూయించబోతున్నాను. మన గుంటూరు నుంచి వైకుంఠపురానికి 38 కిలోమీటర్స్, అమరావతి నుంచి దగ్గరగా ఉంటుంది. అమరావతి నుంచి అయితే 17 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో నేనైతే అమరావతి నుంచి వెళ్ళాను అనమాట. అలానే తుళ్ళూరు వాళ్ళకి 11 కిలోమీటర్లు, విజయవాడ వాళ్ళకి 32 కిలోమీటర్లు, మంగళగిరి వాళ్ళకి 19 కిలోమీటర్లు అయితే ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అయితే ఉంటుంది. ఇక్కడ మీరు పిల్లర్స్ చూస్తున్నారు కదా, సత్యం, ధర్మం, శాంతి, ప్రేమతో కూడుకున్నదన్నమాట శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం. ఇక్కడ నిర్మాణం వంపు సంపులకు కృష్ణమ్మ సోయగాలు ఓవైపు అయితే పచ్చని పొలాలు మరొక వైపు. ఈ రెండింటి నడుమ చోళుల కాలం నాటి శిల్పకళా శైలితో 50 చదరపు అడుగుల విస్తీర్ణంలో అడుగడుగున ఆధ్యాత్మిక ఉట్టిపడేలా నిర్మించిన అద్భుతమైన మందిరమే వ్యాస భగవానుడు. సనాతన ధర్మక్షేత్రం పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురంలోని భవాగ్ని ఆరామం ఆధ్వర్యంలో ఈ వేదవ్యాస ఆలయం రూపుదిద్దుకుంది. వేదవ్యాస మహర్షి అందించిన జ్ఞానాన్ని భావితరాలకు అందించాలనే లక్ష్యం